ఏ వీడియోలో థిక్ గ్రీన్ కలర్, రోజ్ రెడ్ కలర్ నైలాన్ రోప్స్ 4.5 mm నీడలు యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్లో ఇలా ఉన్నప్పుడు ఇలా తీస్తే వచ్చేస్తుంది. కొంచెం ఫైర్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్, వన్ 15 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ల నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి లాస్ట్లో ఈ 2 చైన్స్ నుంచి తీసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ల నుంచి నీడలు తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ల నుంచి నీడలు తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో 13 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో మిడిల్ నుంచి 1 చైన్, 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. కార్నర్ చైన్ నుండి 2 టైమ్స్, కార్నర్ పక్కన ఉండే చైన్ నుండి 2 టైమ్స్, 4 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. 4 కార్నర్స్. నెక్స్ట్ 2 రోస్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి థర్డ్ రో నుండి కాంబినేషన్ కలర్ యాడ్ చేస్తాను. ఇలా తీసుకుని 1 సింగిల్ క్రోషెట్ చైన్ తీసుకుంటాను. ఫస్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 2, 3, 4 చైన్స్ అండి. సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేశాను. 5th చైన్కి స్లిప్ స్టిచ్ తీసుకుంటాను. వన్ చైన్ తీసుకుని 4 సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. 4 టైమ్స్. 1, 2, 3, 4. 5th చైన్కి స్లిప్ స్టిచ్. 1 చైన్ తీసుకుని నెక్స్ట్ 4 చైన్స్ సింగిల్ క్రోషెట్ చైన్స్. 5th చైన్కి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. ఫస్ట్ రో ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 4 చైన్స్ సింగిల్ క్రోషెట్. ఇలా 4 చైన్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఈ చైన్ స్కిప్ చేసి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి.
1 చైన్ తీసుకుని 4 చైన్స్ సింగిల్ క్రోషెట్. Three, 4 chains. స్కిప్ చేసి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకుని 1 చైన్ తీసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో ఎన్ని రోస్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో బాస్కెట్కి సరిపోను అన్ని రోస్ సేమ్ ప్రాసెస్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 11 రోస్ స్టిచ్ చేసి 12th రోకి గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఫోర్ చైన్స్ సింగిల్ క్రోషెట్లో ఈ సైడ్ ఉన్న చైన్ నుంచి స్టిచ్ చేసి 5th చైన్కి స్కిప్ చేసి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ఇలానే 4 చైన్స్ సింగిల్ క్రోషెట్ 5th చైన్ స్లిప్ స్టిచ్. 4 రోస్ గ్రీన్ కలర్ రోప్ తోటి స్టిచ్ చేశాను. టోటల్గా 15 రోస్ స్టిచ్ చేసి నెక్స్ట్ రోజ్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా 4 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఈ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చైన్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్ ఇలా 4 సైడ్స్ తీసుకోవాలి. సెకండ్ రో నుండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 30 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. మిడిల్లో 10 చైన్స్ లీవ్ చేసి 11th చైన్ నుండి అటాచ్ చేస్తున్నాను. స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో ఎగ్జాక్ట్గా ఈ సైడ్ కూడా వచ్చేలాగా చైన్స్ కౌంట్ చేసుకుని 30 చైన్స్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్ ఫస్ట్ రోకి ఇలా స్టిచ్ చేసి సెకండ్ రోకి గ్రీన్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి నీడల్ చేసుకుని గ్రీన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి.
2 చైన్స్ తీసుకుంటున్నాను. ఇలా 1 చైన్ తీసుకుని ఈ చైన్లో 2 చైన్స్లో ప్లేస్ నుంచి నీడలు తీసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. టూ చైన్స్లో ఈ ప్లేస్ నుంచి నీడలు తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి లాస్ట్ చైన్కి సింగిల్ క్రోషెట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సైడ్ నుంచి తీసుకుని ఈ ప్లేస్ నుండి 1 నాట్ తీసుకుంటాను. టైట్గా తీసుకుని ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసి ఇలా కాల్ చేస్తే సరిపోతుంది. బాస్కెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. లోపల కూడా చాలా నీట్గా వస్తుంది. ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నది ఉంటే కట్ చేసి అక్కడ వరకు కాల్ చేస్తే సరిపోతుంది. మెజర్మెంట్లో చూసుకుంటే బాస్కెట్ హైట్ 7 ఇంచెస్ ఉంది. బేస్ లెంత్ 11 ఇంచెస్, విడ్త్ 6 ఇంచెస్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.